అసలు కదిరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మదనపల్లికి వెళ్ళాము. నేను ఐ చెకప్ చేసుకొని ఇంకా స్పెట్స్ కూడా చేంజ్ చేసుకుందాం అనేసి నేను నా తమ్ముడు అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు దారిలో మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పిల్లల్ని అందరినీ కలిసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు బర్త్డే సాటర్డే వచ్చింది కాబట్టి ఏం స్పెషల్ చేయలేదని అమ్మవాడి కోసం అయితే నన్ను బిర్యానీ చేయమని. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్ నీట్గా వాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా వేసి అన్ని బాగా మిక్స్ అయ్యాక పెరుగు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. దీని పేర్లు అయితే నాకు తెలీదు. ఇవన్నీ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనా, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకొని చికెన్ ప్లస్ రైస్ అన్నీ ఉడికిపోయిందంటే ఇంకా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.